ధర్మశాస్త్రం, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏ విషయం చెప్పినా ప్రతీకాత్మకంగా చెప్తాయి. అంటే డైరెక్ట్గా చెప్పవు. అంతరార్థాన్ని పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఉత్తర ద్వారము అంటే వేరే లోతుకు వెళ్లకుండా మన శరీరాన్ని దేవాలయం అంటాం. దేహమేర దేవాలయం. ఈ దేవాలయానికి ఉత్తర ద్వారం సహస్రారం. ఇక్కడ ఉంటుంది చక్రం, సహస్రార చక్రం. పరమాత్మను ఇక్కడి నుంచి దర్శించుకోవాలి. అందులో బొమ్మల మధ్యన ఉండేది ఆజ్ఞాచక్రం అంటాం. ఇది వైకుంఠము అని శాస్త్రం. ఈ వైకుంఠంలో ఉన్న స్వామిని సహస్రారం ద్వారా దర్శించాలి. అంటే ఆజ్ఞాచక్రంలో ఆత్మను నిలిపి అక్కడి నుంచి సహస్రం దాకా వెళ్ళి అక్కడ పరమాత్మను సేవించాలి. ఎప్పుడైతే ఈ సుషుమ్నా నాడి ద్వారా ఆత్మ ఇక్కడి దాకా వెళుతుందో అప్పుడే మేలుకోవడం జరుగుతుంది. అందుకే దీన్ని ఉత్థాన ఏకాదశి. ఉత్థానం అంటే లేవటం. సుషుమ్నా నాడిలో మూలాధారం ఉంది కదా మనకు, అక్కడ నిద్రించి ఉన్నటువంటిది ఇక్కడికి వస్తే ఉత్థానం అవుతుంది. ఏకాదశి అంటే 11 సముదాయం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు 11 కదా. ఇది ఏకాదశి. ఈ 11 తోటి ఆత్మను ఆజ్ఞాచక్రం ద్వారా సహస్రారం దాకా వెళ్ళి అక్కడి నుంచి పరమాత్మను దర్శించడం అనేది వాస్తవంగా మనము చేయవలసిన పని. ఇంత యోగం, ఈ కుండలిని విద్య ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థమవుతాయి? అందుకే వైకుంఠము, అక్కడ ఉత్తర ద్వారము, మనం వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. సులభంగా చెప్పారు. ఇది అందులోని అంతరార్థం.